మనం ఎక్కడైనా మేల్కొని మరి దేవుణ్ణి ఎరిగి ప్రార్థన చేసుకుంటే మనం ముందుకెళ్తాం. ఇటు ధన్యత నాకు ఇచ్చిన అమ్మగారికి, ఈ మన సంఘానికి నా నిండు హృదయపూర్వక వందనం. సమయం 2:30 అవుతుంది, అందుకని చిన్నబడ్డారు. వందనాలు భాస్కరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు ఏమి తెలియజేశారు అంటే దేవుడు మన దాహాన్ని తీర్చగలడు అనేటువంటి దాని మీద తీసుకుని వారు తెలియజేశారు. ప్రత్యేకమైన వందనాలు తండ్రికి తెలియజేస్తూ ఉంటున్నా. ప్రార్థన చేసుకున్న 5వ మాట గురించి ప్రార్థన ఎవరు చేస్తారు? 5వ మాట ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, గొప్ప రాజా, వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇప్పటి వరకు ప్రభా నాయన ఆదరణ అంతట్లో నుంచి ప్రభా 5 మాటలు సంపూర్తి చేసి ప్రభా నా తండ్రి నువ్వు సహించలేక ప్రభా రక్తం నీరు అంత పోయినప్పుడు తప్పి కొంచెం నాన్న తండ్రి నీ ప్రభా ఎలాగూ వేడుకున్నావో ప్రభా. ఈ లోకంలో ప్రభా నాయన మేము కూడా ప్రభా నా తండ్రి నీ యందు తప్పికొనే వారంగాను ప్రభు, నీ యందు నడుచుకునే వారంగా ప్రభు నాయన వాక్యమందును ప్రభు నీ నడకల ప్రతి విషయంలోనూ ప్రభు ప్రార్థన ఎందును ప్రభు దప్పికొనే వారంగా ఉండులాగిన ప్రభు ప్రతి బిడ్డను ప్రభు తీర్చిదిద్దమని ప్రభు నాయన 3వ మాట చెప్పినప్పుడు నాయన మా అత్తగారు గుర్తొచ్చి ఎంతో ప్రభు నా తండ్రి ఆత్మీయంగా వాక్యంలో ఎంతో నడిపిస్తూ వచ్చి తల్లిదండ్రులు ప్రభు నాయన అత్తమ్మ ప్రతి ఒక్కరిని నాయన నువ్వు ఎలాగో చూడాలో నీ బాధ్యత కూడా మాకు కూడా ప్రభు ప్రతి విషయంలో కూడా ప్రభు నా తండ్రి మాకు ఉండాలని ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు కలిగి ఉండే విధంగా దయచేయమని చిన్న కొద్ది ప్రార్థన యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించుకొని ఆడి వేడుకొనిచున్నాను నా తండ్రి. ద్రోహరహిత చంపెను నా దోషమే గదా శరణ్య విమోచక శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహా సమాప్తమైన దంచు తెలిపి సమస్థితి గదా శరణ్య విమోచక. 6వ మాట చదివే ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధనగా ఏర్పాటు చేయబడిన 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు. వాక్యం చదివించిన మాతకు దేవుడు బిడ్డను దీవించిన గాక. 6వ మాట ధ్యానం కొరకై సహోదరి అనుషమని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. సమాప్తమైనది అనే మాట ధ్యానించడం కొరకు చింత అనుషమని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటున్నా. మీ అందరికీ వందనములు, అమ్మగారికి వందనములు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను 4వ మాట ప్రిపేర్ అయ్యాను. అయితే టీచర్ గారు ప్రతిసారి 3వ మాట చెప్తారు కదా, నేను 4వ మాట తీసుకున్నాను. అయితే తర్వాత చర్చిలోకి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మగారు టీచర్ గారు తీసుకున్నారమ్మా 4వ మాట. నేను ఉండిపోయింది చెప్పనమ్మా అంటే ఏదో ఒకటి చెప్పండి అమ్మ మాట్లాడండి అన్నారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఇంకా, కానీ ఏదో ఒకటి చెప్పాలని నిలబడ్డాను. చిన్న
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనములు నా తండ్రి. అయ్యా, శుక్రవారం ఆరాధనకు తండ్రి మీరు నన్ను నిలబెట్టడానికి నీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, మీరు తోడుగా ఉండి నడిపించండి నా తండ్రి. అయ్యా, ధైర్యాన్ని ఇచ్చి ప్రభు ఎలా మాట్లాడాలో నేర్పించండి. ప్రతి మాటలోనూ మీరు తోడై ఉండండి నా తండ్రి. అయ్యా, ఏమీ తెలియదు కానీ ప్రభువ మీరే జ్ఞానమునిచ్చి నా తండ్రి. అయ్యా, మీరే నా సహాయం దయచేసి అని నిలబెట్టుకుని నా తండ్రి మీరు నాతో మాట్లాడమని అయ్యా మీరు సహాయం చేయమని మేము బ్రతిమాలు అడుగుచున్నాను తండ్రి. ఆరో మాట, యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు ప్రభు ఈ లోకమునకు ఒక పని మీద వచ్చారనమాట. అంటే ఈ లోకంలో తండ్రి మాట ప్రకారం ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఇక్కడ ఆయన చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేశారు, ఆశ్చర్య కార్యములు చేశారు, చనిపోయిన వారిని లేపారు, అన్ని స్వస్థతలు ఇచ్చారు, కుంటి వారిని అన్నీ చేశారు. ఆయన గొప్ప కార్యములు చేసి ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభు ఆయన శ్రమను అందటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అయితే యేసు ప్రభు వారు మొదటి మాట ఆయన క్షమకు సంబంధించిన మాట చెప్పారు. అంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. రెండవ మాట రక్షణకు సంబంధించిన విషయం గురించి చెప్పారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పారు అనమాట. మూడో మాట బంధాల గురించి చెప్పారు. అంటే తన తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నానేమో తల్లి బాధ్యతను తన శిష్యునికి అప్పగించాడు అనమాట. నాలుగో మాట దేవుడు తను చెప్పుకుంటున్నాడు. అయితే ఇవన్నీ ఆయన రక్షణ గురించి సంబంధాల గురించి చెప్పారు. నాలుగో మాటకు వచ్చేసరికి ఆయన ఎంతో వేదన పడి ఆయన శిలువల శ్రమను అనుభవించి రక్తం అంతా కాలిపోయి శిలువ మీద ప్రాణం మీద వేలాడుతూ ఆయన రక్తం అక్కడ ప్రవహిస్తూ ఉండగా ఆయన చాలా బాధతో శ్రమలు పొంది శ్రమలు ఎన్నో అనుభవించి ఆయన ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన అటు ఇటు తిప్పుతూ అంటే క్వశ్చన్లు వేస్తూ మీరు నిజమైన దేవుడి కుమారుడివేనా, నువ్వు రక్షించుకోవచ్చు అని దొంగ అడిగాడు. అలాగే ప్రజలు కూడా ఆయన ఎంతగానో అవమానించారు. నువ్వు దైవజనుడు కదా, నీకు శిక్ష ఎందుకు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు రక్షించుకోవచ్చు కదా అనేసి జనమందరూ ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టారు. ఆయనను ఆ తండ్రి మౌనంగా భరించాడు. ఆయన భరిస్తూ మన కోసం మన పాపమును క్షమించడానికి కోసం ఆయన శిలువ మరణాన్ని పొందడానికి సిద్ధపడుచున్నాడు. అయితే యేసుక్రీస్తు నా దేవా నా చేతికి విడిచితమని వేదంతో అన్నారు కదా. ఆయన రక్తం అంతా కారిపోయి శ్రమలో ఆయన ఇంకా తండ్రి నన్ను విడిచిపెట్టాడనే బాధతో అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ దప్పికొడుచున్నాను అన్నాడు. ఆయనకు దాహం వేసింది. శ్రమలో ఉండగా ఆయన ఇన్ని శ్రమలు పడి ఆయన ఎండల్లో నడుస్తూ గాయాలు పడుతూ ఆయన వేదన పడుతూ శిలువ మీద ఆయనకు దాహం వేసింది. ఆయన మన శరీరధారి కాబట్టి ఆత్మ దేవునిదైనా సరే మన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరధారి కాబట్టి ఆయనకు దాహం వేసింది. ఆత్మల దాహం అనుకోవచ్చు, ఆయన మన శరీరధారి కాబట్టి నిజంగానే ఆయనకు దాహం వేసిందేమో అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఆ దాహం కొన్నాడు. తర్వాత ఆయన సమస్తమును సమాప్తమైనదని చెప్పాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కార్యాలన్నీ పూర్తి చేసుకుని ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుచున్నాడు. ఆయన ఈ శ్రమలు పొందకుంటే ఆయన మనకు రక్షణ లేదు. ఆయన శిలువ త్యాగం చేయకపోతే మన పాపాలకు క్షమాపణ లేదు, మన పరలోక రాజ్యం లేదని దైవ కుమారుడు అక్కడి నుండి మన భూలోకానికి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు పొంది ఆయన తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశారు. యోహాను 6:39 వచనంలో మనం యోహాను సువార్త 6:39 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకుంది. దేవుడు తన పంపిన పనిని పూర్తి చేసుకుని ఆయన తన చిత్తాన్ని నెరవేర్చి ఆయన తన ఆత్మను దేవుడికి అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు భూమి పైన తన పనిని పూర్తి
పూర్తి చేసి నెరవేర్చాడు. యేసు పాపానికి శాశ్వతమైన బలి అర్పణ అర్పించాడు. యేసు మనకు సంపూర్ణమైన రక్షణను మార్గంలో తెలియజేశాడు. ఈ ఆరాధనలో మీరందరూ కూడా తండ్రిని నమ్ముకొని మన పాపాలను విడిచిపెట్టి దేవుడి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఇంకేం ప్రిపేర్ అవ్వలేదు, ఏం మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడుగా నేను వాక్యం తీసుకున్నాను, నేను చూసుకోలేదు, ఏమి నేను మాటలు చెప్తామని ఉంచున్నాను. అందుకనే ఏమి తొందరగా చెప్పలేకపోతున్నాను. సహోదరి అనుషమకు ప్రత్యేకమైన వందనాలు. తెలియజేసిన విషయం ఒకటే ఏమిటంటే సమాప్తమైంది, అంటే పూర్తయింది. యేసుక్రీస్తు ప్రభువారిని మరి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినటువంటి పని ఏం పని అంటే ఏ పని నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి పంపించారు? మన పాప భారముల నిమిత్తం ఆయన మరణించడానికి ఈ లోకానికి పంపించారు. ఆ పంపించిన క్రమంలో కొన్ని కార్యక్రమాలు ఆయన చేశారు. ఆ పని పూర్తయిందని మరి చెయ్యి విడిచేసావయ్యా, మరి నేను ప్రాణం పెట్టబోతున్నాను, మరి ప్రాణం పెట్టడానికి మరణించబోతున్నాను, కాబట్టి ఈ మరణం అయ్యేటప్పుడు నా పని పూర్తయింది, నువ్వు నాకు ఇచ్చినటువంటి పని నేను పూర్తి చేశాను అని యేసుక్రీస్తు ప్రభువారు 6వ మాట పలికారు. సహోదరు నిలబడినందుకు ప్రత్యేకమైన వందనాలు. రాగానే తెలియచేశారు. నాకు అంతకుముందు తెలియదు, వారు సిద్ధపడ్డారన్న సంగతి నాకు తెలియదు, కానీ రాగానే తెలియచేసి నిన్న 4వ మాట చెప్తా అన్నారు. మరి 4వ మాట ఆల్రెడీ మరి టీచర్ గారు ప్రిపేర్ అయ్యేవారు అమ్మ అంటే, నేను సరే చెప్పనమ్మా డ్రాప్ అవుతాను అన్నారు, కానీ నిలబడాలి. నా ఆశ ఏమిటి అంటే మీ యొక్క కోరికలు నేను తీర్చాలి ఆత్మీయ తల్లిగా. పాట ఎత్తింది, ఇక్కడ పాట ఎత్తారు, తను బాధపడుతుంది కదా, తన కోరిక తీర్చాలని తర్వాత అవకాశం ఇచ్చాం. అలాగే సిద్ధపడింది వెనకాడడానికి అవకాశము లేదు. ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాస్తేనే జయం వస్తుంది, అవునా కదా, పరీక్షలో. కాబట్టి ఖచ్చితంగా నిలబడమ్మా, మీ యొక్క 6వ మాట సిద్ధపడిన దానికి ఎవరు లేరని తెలియజేసినప్పుడు నిలబడ్డారు. అందులో తెలియజేసిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన పని నెరవేర్చారు, అదే సమాప్తమైంది. 7వ మాట కొరకు సిద్ధపడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 196వ కీర్తన 7వ వచనాన్ని పాడుకుంటూ 7వ మాట కొరకు సిద్ధపడదాం. ఆహా శరణ్య అవిమోచ ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా శరణ్య విమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మానందులో గొప్పయార్బా తంపు చేసి కూలిపోతివా. ఏడవ మాట చదివే వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తా ఉంటున్నా. 7వ మాట. వెరీ గుడ్. ఇద్దామని నాకు ప్రేరేపణ వచ్చింది, కానీ మమ్మీకి ఇచ్చింది కదా నేను డ్రాప్ అయిపోయా. సరే, ఇది దేవుని చిత్తం. యేసు శిలువ మీద చెప్పిన 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు కూడా 7 మాటల ధ్యానం చేస్తూ ఉన్నా. చివరి మాట కొరకు వచ్చా. చివరి మాటను నేనే ధ్యానం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7వ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తను పంపించినటువంటి పని ఎందు నిమిత్తం పంపించాడో తండ్రి అయిన దేవుడు ఆ పని పూర్తి చేసిన తర్వాత
యేసుక్రీస్తు ప్రభువారు 7వ మాటగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి, తండ్రి అని సంబోధిస్తూ ఉంటున్నాడు. స్టార్టింగ్ మొదటి మాటలో కూడా ఏమని మాట్లాడారు? తండ్రి అని మాట్లాడేటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరి మాట వచ్చేసరికి కూడా మరలా ఆ తండ్రినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. దయచేసి గమనించండి, స్టార్టింగ్ మాట తండ్రికి, చివరి మాట తండ్రికి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పంపించింది వచ్చింది అన్ని కూడా తండ్రి మాట ప్రకారమే, చివరికి వెళ్ళేది కూడా తండ్రి మాట ప్రకారమే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటే, మన ఆత్మ మన విశ్వాస జీవితం ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరకు వెళ్ళాలి. దానికి బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథంలో వాక్యం మాట్లాడుతుంది. ఆ 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథంలోన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి, ఆత్మ తాను చేసినటువంటి 12వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నమ్మా, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోవును. ఈ లేఖనములో ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన్నైనది మరలా ఎక్కడ పోతుంటుందట? మన్ను దగ్గరికి పోతా ఉంది. మన్నుతో తయారు చేయబడింది ఎవరు చెప్పండి? అవునా కాదా? ఆదాముని దేవుడు ఎలా తయారు చేశాడు? నేల మట్టితోనే తయారు చేశాడు. మొత్తము కూడా తయారు చేసి ఆ తర్వాత నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదాడు. నరుడు జీవాత్మను పొందుకున్నాడు. ఆత్మను పొందుకున్నప్పుడు నరుడు ఏమై ఉన్నాడు అంటే మట్టై ఉన్నాడు, అంటే మన్నై ఉన్నాడు. ఆ మన్ను ఎక్కడి నుంచి తీశారు? భూమి మీద నుంచి తీయబడింది. ఇప్పుడు ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఈ శరీర దేహాలన్నీ కూడా మట్టితోటే సమానం. కాబట్టి అందరూ మరణించిన తర్వాత ఏం చేస్తారు అంటే సమాధి, అంటే మట్టిలోనే సమాధి చేస్తారు. ఒకవేళ సమాధి చేయకపోయినా కాల్చి వేసినా మట్టిలోనే చేస్తారు, కానీ లేకపోతే వేరే ప్లేస్లో ఏమీ చేయరు. దీని అర్థం ఏమిటి అంటే, దయచేసి గమనించండి, దేవుడు నేల మట్టిని తీసుకున్నప్పటికీ ఆ మట్టి నేలలోనే కాబట్టి నేలలోనికే కలిసిపోతుంది. ఇప్పుడు ఆత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడిచ్చిన ఆత్మని మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి ఆత్మను అప్పగించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువుల ఆత్మను అప్పగించడానికి ముందు ఆయన ఏం చేశాడు? భూలోకములో ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. దీని అర్థం మనకేం అర్థం కావాలి అంటే, మన ఆత్మ తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే ఈ భూలోకంలో మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? యేసుక్రీస్తు ప్రభువారే తన తండ్రి మాట నెరవేరిస్తే మరి మనము ఆయన రూపించినటువంటి బిడ్డలమా కాదా? దావీదు అంటాడు, అయ్యా పిండముగా రూపింపబడబోకు మునిపే నీ కనులు, అంటే ఎక్కడ చూసినట్టు? తల్లి గర్భములో ఉండగానే చూసినట్టు. దయచేసి గమనించండి, నతానియేలుని అంజూరపు చెట్టు కింద యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారి కలయికలో ఆయన అంటూ నతానియేలు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ, అయ్యా నేనేమిగా నీకు తెలుసా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే, నతానియేలు నువ్వెందుకు తెలియదయ్యా నాకు? నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నువ్వు నాకు తెలుసు అయ్యా. అంజూరపు చెట్టు కింద కూర్చోవడం అంటే ఏమిటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి ఇంటి ముందు కూడా అంజూరపు చెట్టు వేసుకునేవాళ్ళు అంట. ఎందుకు వేసుకునేవాళ్ళు అంటే, అంజూరపు చెట్టు కింద ఆశ్రయం కలుగుతుంది, అంజూరపు చెట్టు ద్వారా ఆనందము కలుగుతుంది, అంజూరపు చెట్టు ద్వారా ఆరోగ్యము
కలుగుతుంది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్లో గర్భవతులుగా ఉన్నవారు ఏం చేసేవాళ్ళంటే ఇంటి ముందు వేసుకున్నటువంటి అంజూరపు చెట్టు కింద కూర్చొని సెడ తీరేవారంట. అందుకని నతానియేలుకు చెప్పినటువంటి ఆ మాటను మనం మర్మాన్ని అర్థం చేసుకుంటే ఒక దైవ సేవకుడు చెప్తా ఉంటున్నాడు. ఏంటయ్యా అంటే, అయ్యా మీ అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ చెట్టు కింద కూర్చొని సెడ తీర్చేటప్పుడే నువ్వు నాకు తెలుసయ్యా అన్నాడు. ప్రభునందు ప్రియమైన గమనించండి. అంటే తల్లి గర్భములో దేవుడు మనల్ని రూపించాడు, ఈ భూలోకంలోకి తీసుకువచ్చాడు. అవునంటారా కాదంటారా? ఎంతమంది గర్భంలోనే చనిపోవట్లేదు లేరా? పుట్టగానే చనిపోయేవారు లేరా? కొంతమంది నెలల్లోనే చనిపోయేవారు లేరా? 3 నెలలు చనిపోయి 4వ నెల అబార్షన్ అయింది, 5వ నెల అబార్షన్ అయింది, 7వ నెల లేదంటారా? దయచేసి గమనించండి. దీని అర్థం ఏమిటి అంటే, ఈ భూలోకానికి మనకు రావడానికి కారణం ఎవరయ్యా అంటే తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు ఎందుకు పంపించాడు అంటే ఈ భూలోకములో మనల్ని కొంతకాలము ఆయన చిత్తాన్ని, ఆయన మాట ప్రకారం నడవడానికి ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన మాట మనం వినాలి. భౌతికంగా కన్నటువంటి తల్లిదండ్రుల మాట వినాలని ఆశపడితే పిండముగా రూపింపడక మునిపే ఆయన రూపించినటువంటి దేవుడు హాస్పిటల్లో ఆశ్చర్యం ఏమి లేదుగా. నా బిడ్డలు నా మాట వినాలి, భూలోకంలో నా మాట వినాలి. వారు నా మాట వింటూ ఉంటే నేను వారికి తోడై ఉంటా, వారు చేయి పట్టుకొని నడిపిస్తా. జాగ్రత్తగా వినండి. భూలోకములో మనల్ని నడిపించేది ఎవరయ్యా అంటే, మనకు తోడు కూడా ఉండేది ఎవరయ్యా అంటే దేవుడు మనకు తోడు. జాగ్రత్తగా వినాలి. భూలోకములో ఆయన మనతో ఉంటే పరలోకములో మనం ఆయనతో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకములో ఉండి నడిచేటప్పుడు దయచేసి గమనించండి. 4వ మాటలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి పట్టుకొని నడిపించారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అద్భుతాలు చేయడానికి కానీ, ఆశ్చర్యాలు జరిగించడానికి కానీ, సేవ చేయడానికి కానీ దాసునిగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఆయన ఏమయ్యాడు? పనివానిగా మార్చబడ్డాడు, ఒక కూలివానిగా మార్చబడ్డాడు. ఆ రోజుల్లో ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంట్లో పనివాళ్ళు ఏం చేయాలి అంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా అతిథులు వస్తే కాళ్ళు కడగాలి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి దినాన ఆదర్శ గురువారం రోజు యోహాను సువార్త 13వ అధ్యాయంలో తండ్రి ఆజ్ఞాపించిన రీతిగా ఏం చేశారు? భోజన పంక్తిలో కూర్చొని, భోజన పంక్తిలో అంటే భోజనానికి కూర్చొని లేచారు. మనం భోజనానికి కూర్చొని ఎవరు లేపితే మనకి ఎంత కోపం వస్తుంది, మామూలుగా వచ్చింది. అసలు ఏమంటామంటే తర్వాత రమ్మంటాం, లేదా కూర్చోమంటాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు నేను మరణిస్తున్నాను, నా తదుపరి పరిచయం చేయడానికి నా శిష్యులు చేయాలి అంటే నేను ఎలా దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా మారానో నా బిడ్డలు కూడా అలాగే ఏం చేయాలి? దాసులుగా మార్చబడాలి. అధికారులుగా కాదు. ఎవరు ఎలా మార్చబడాలి? దాసులుగా మార్చబడాలి అని మాదిరి ఉంచడానికి ఆయన ఏం చేశారంటే భోజన పంక్తిలో నుంచి లేచి కూర్చొని అక్కడికి వెళ్ళి నడుముకు తువాలు కట్టుకొని ఏం చేశారమ్మా? నడుముకు తువాలు కట్టుకొని ఇంటికి వెళ్ళేస్తారు. చదవండి యోహాను సువార్త 13వ అధ్యాయం. మనకు పరిశుద్ధ వారంలో దేవుని మందిరంలో అలవాటు లేదుగా. ఏ సేవకులను అలవాటు చేశారా పరిశుద్ధ వారం అంతా దేవుని మందిరంలో? నేను ఈ సంవత్సరమైనా వద్దామని చూసిన. పరిశుద్ధ వారంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయడానికి ముందు ఒక అద్భుతమైన సంఘటనలు జరిగాయి. పరిశుద్ధ ఆదివారం ఏమో యెరూషలేములోకి జయప్రవేశం చేసి యెరూషలేము శుభ్రపరిచారు. పరిశుద్ధ మంగళవారం ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారే చిక్కు ప్రశ్న వేయాలని చూశారు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకు అంటే ఇలా ఆయన చిక్కు ప్రశ్న వేసి చిక్కుల్లో పెడితే సమాధానం చెప్పకపోతే వెంటనే ఆయన శిలువకి అప్పగిద్దామని. మరి యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానం ఉందా లేదా? సమాధానం ఉంది. ఆయన సమాధానాధిపతి. సమాధానం ఉంది కాబట్టి ఆ చిక్కు ప్రశ్నలంతా కూడా సమాధానం చెప్పేసరికి వాళ్ళకు దొరకలే ఛాన్స్, సిలువ వేయడానికి ఛాన్స్ దొరకల. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉంటే దేవుడు మనకు సమాధానాన్ని ఆయన విడిచిపెట్టడు. 3వ రోజు ఏం జరిగింది తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ 3వ రోజు ఏం జరిగింది అంటే 3వ రోజు పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి పాదాలు కడిగి కన్నిటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. దాని అర్థం ఏమిటంటే అయ్యా ఈ లోకంలో నేను ఇప్పటి వరకు నా జీవితకాలం ఎంతవరకు ఉందో, ఎన్ని సంవత్సరాలతో అంతవరకు నేను విస్తారమైన పాపాలు చేశానయ్యా. నా విస్తారమైన పాపాలకి క్షమాపణ ఎక్కడ దొరికిందంటే
నీ పాదాలు చెప్తే దొరికిందయ్యా అని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడింది. ఆమె ఎవరు అంటే మగ్దలేని మరియా అని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో ఉంది. ఈ మరియా అని ఉంది. ఆ మరియా ఎవరు అంటే లాజరు యొక్క సహోదరి. లాజరు యొక్క సహోదరి ఇంకొక ఆమె ఉంది. ఎవరు? మార్త. ఈ యేసుక్రీస్తు ప్రభువు బెతనియాకు వస్తూ ఉంటారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కాబట్టి, అంటే ఎప్పుడు వచ్చి వారి ఇంటి దగ్గరకు వచ్చి ఆతిథ్యం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య పాదాల దగ్గరికి గబగబా యేసయ్య వచ్చారు, బోధ చేస్తున్నారు, మాటలు చెప్తున్నారు అని వెంటనే మరియేలు పాదాల చెంత కూర్చొని నా పాపాలు క్షమించడానికి ఆయన మరణించబోతున్నాడని గుర్తిస్తే మార్త ఏం చేస్తుంది? ఆయనకు వంట చేసి పెట్టాలి, భోజనం పెట్టాలని హడావుడిగా వంట చేస్తుంది. వంట చేస్తూ మళ్ళీ అన్నది యేసయ్య తోటి, అయ్యా నీకు చెప్తలేదా అయ్యా, నేను ఇంత పని చేస్తుంటే ఇక్కడ మా చెల్లి వచ్చి అక్కడ కూర్చుంటుందా, కొంచెం సాయం చేయమని చెప్పొచ్చుగా, నువ్వు నేను కష్టపడి చూడవా అనేసాను. అందుకు యేసయ్య అన్నారు, అమ్మా పని ఎప్పుడు ఉండేది, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఏంటి ఆ ఉత్తమమైనదంటే దేవుని మాట వినడం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట వినడానికి మనం రావాలి. మందిరంలో ఎందుకు వస్తాము అంటే వారిని మీరు చూడడానికి అది వచ్చేది. ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా పరిస్థితిని ఏం చూస్తాడు, నా బాధను ఎప్పుడు దేవుడు తీరుస్తాడు, వాక్యం ద్వారా తీరుస్తాడా, ప్రార్థన ద్వారా తీరుస్తాడా అని ఎదురు చూడడానికి దేవుని మందిరంలోకి రావాలి. 4వ రోజు ఏం జరిగింది అంటే నిన్నటిదినాన ఆదేశ గురువారం రోజు దేవుడు ఏం చేశాడంటే 2 కార్యాలు చేశాడు. ఒకటి తన శిష్యుల పాదాలు కడగడం. కడిగి ఆయన ఏం చెప్పారంటే నేను చేసినట్టు మీరు కూడా ఒకరినొకరు చేసుకోండి అని చెప్పారు. దాని అర్థం ఏమిటంటే అంత వినయ విధేయతతో మీరు ఉండాలి. అంత వినయంతో. అస్సలు ఎవరైనా వినయం ఉందా? అస్సలు ఏమన్నా వినయ విధేయతలు ఉన్నాయా? ప్రభునందు ప్రేమలు గమనించండి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు నన్ను చూడలేదని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. మన సంఘం వాళ్ళు కాదులే, మన వాళ్ళు మంచోళ్ళు కాదు. నేను మన వాళ్ళ గురించి చెప్పట్లా. కాలు మీద కాలేసి దేవుని మందిరం ఎట్లా ఉండాలి? అవునా కాదు? అంటే ఉదాహరణ కాలు మీద కాలేసుకుంటే పెద్ద ఇదని కాదు కానీ చెప్తాము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడు. మనం దేవునికి వినయ విధేయతలు కలిగి జీవితం. అలా ఉంటేనే మనకి దీవెన ఆశీర్వాదము. ఘనతకు ముందు వినయ. ప్రభునందు ప్రేమ గమనించండి. ఈ యొక్క సమయం మందు జ్ఞాపకం చేస్తాను. ఇక ఈ దినం మందు యేసయ్య శిలువకి అప్పగించబడుతున్నారు. అవన్నీ కూడా ప్రతి వారం కూడా పరిశుద్ధ వారంలో దేవుని మందిరంలోనే ఆరాధన ఉంటుంది అనే విషయం మీకు తెలియజేస్తాను. చివరిగా నేను ఏం చేసినట్టు ముగించబోతా ఉన్నాను, కానీ దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వారుల యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అయ్యుండి కూడా, దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఆయన ఏం చేశారు అంటే నాకు ఆత్మనిచ్చింది తండ్రి. నాకు ఆత్మనిచ్చింది ఎవరు? తండ్రి. ఆ తండ్రికే నా ఆత్మను ఇవ్వాలి. ఎలా ఇచ్చివ్వాలి? ఫుల్ఫిల్ గా. ఎలా? ఏ మచ్చ డాగు ఇది ఈ పని చేయలేదు, అది ఆ పని చేయలేదు, వాళ్ళు గౌరవించలేదు, వాళ్ళ ప్రేమతో చూడలేదు, వారితో మాట్లాడలేదు, లేకపోతే వాళ్ళకి స్వస్థ ఇవ్వలేదు, అలాంటి డాగులు ఏమీ లేవు. పూర్తిగా సమాప్తం చేసి అయ్యా నువ్వు నన్ను ఎందుకు పంపించావో ఆ పని నేను పూర్తి చేసుకొని నా ఆత్మను నీకు. మనము కూడా అలా ఆత్మను అప్పగించాలంటే ఈ భూలోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు చెప్పిన మాట వినాలి, చెప్పిన పని చేయాలి. ప్రభునందు ప్రేమ అలా చేస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చాలా మంది ఇష్టం వచ్చినట్టు జీవించి, లోకానుసారంగా జీవించి మరణించిన తరువాత మనం ఏమని రాసుకుంటామంటే సమాధుల మీద ఏమని రాసుకుంటాం? క్రీస్తు ఏదమ్మా ప్రభునందు మృతులు. వీళ్ళు ప్రభునందు లేరు, ఏమీ లేరు. తాగి తిని సుఖించి ఆనందించి ఇవన్నీ చేసినా కూడా వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర చేరితే అబద్ధాలు ఆడి దొంగతనం చేసి వ్యభిచారం చేసి వీళ్ళందరూ ఉంటారంట బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో. వీళ్ళందరూ కూడా తీసేయడమే, వాళ్ళ పేర్లు అక్కడ ఏమి రాయబడు. ఇవన్నీ చేయకుండా సమాధి మాత్రం రాస్తాడు. సమాధి దేనికి? దేవుడు సమాధిలో ఉన్నాడా? ఆయన సజీవుడైన దేవుడు, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. దయచేసి గమనించండి. ప్రభునందు ప్రేమ. కొంతమంది చేస్తారంటే ఈ జీవితాన్ని జీవించలేక మధ్యలోనే ఆత్మహత్యలు చేసేసుకుంటారు. వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర పోయితే ఎక్కడ పోయిద్దా? అసలు అవకాశమే లేదు. దేవుడు నిర్ణయించిన కాలంలో నువ్వు చేయకుండా. ప్రభునందు ప్రేమ గమనించండి.
దేవుని కొరకు జీవించాలి, దేవుని కోసమే జీవించాలి, దేవునికి మన ఆత్మను అప్పగించాలి. మొన్నటి దినాన ఏం జరిగింది అంటే, మంగళవారం రాత్రి, సోమవారం నుంచి కనిపించట్లేదు ముచ్చినపల్లి ఒక సహోదరుడు, సోమవారం నుంచి కనిపించట్లేదు. మంగళవారం రాత్రి దాదాపు 8-9 గంటలకి ఎక్కడున్నారా అంటే బావిలో పడి ఉన్నారు. ఆయన ఫోన్ ట్రేస్ చేస్తే ఆ చెరువు దగ్గర సర్కిల్లో చూపిస్తా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే బావి దగ్గర చెప్పులు ఉన్నాయి, ఆయన అందులో పడి ముందు రోజే అయిపోయారు, చనిపోయారు. తీరా చూసే టయానికి ఆయన ఏమైపోయాడంటే నీళ్ళల్లో మొత్తం కూడా నానిపోయి వెళ్ళడానికి పిల్లలు వెళ్ళి తీస్తుంటే చర్మం ఎక్కడికక్కడికి ఊడిచ్చేస్తూ ఉంది. చాలా దుఃఖం, బాధ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 2 పిల్లలు ఉన్నారు, యమనస్తులే. అమ్మాయి ఏమో డిగ్రీ చదువుకుంటుంది, అబ్బాయి ఏమో మామూలుగా తండ్రి కార్పెంటర్, ఆ పనులు సహాయం చేస్తూ ఉంటారు. చాలా ఎంత పనిలో నేర్పరి అంటే నెంబర్ 1 పని చేస్తాడు ఆయన. ఆ సహోదరుడు నెంబర్ 1 పని చేస్తాడు. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరైనా ఇలా చేశారు, ఆయనే వెళ్ళాడు, ఎవరికి తెలియదు. ఒక మిస్టరీ అంతే, అదొక మర్మం, ఎవరు చెప్పడానికి లేదు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకానికి దేవుడే మనల్ని పంపించాడు. మన అమ్మ నాన్న మనం తీసుకొని రాలా. బైబిల్ గ్రంథం ప్రకారం పిండంగా రూపంపడకుండా ఆయన కనులు మనల్ని చూశారు. దేవుడు పంపించాడు కాబట్టి దేవుని మాట మనము వినాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. మనుషులు దీవిస్తారా? ఎవరు ఉన్నారు అసలు దీవించేవాళ్ళు? అమ్మా, దయచేసి గమనించండి, దేవుని ద్వారా దీవించబడాలి. దేవుని బిడ్డలుగా మనము చక్కగా వాతావరణం చల్లబడ్డది, ఎంత చల్లగుందో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, మనమేమో హాయిగా ఉన్నాం, టైం 3 అయిపోయింది, కానీ యేసయ్య భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం, ఆ స్థితి అంతా మన కోసమే ఆయన చేసింది. కాబట్టి దేవుని అర్థం చేసుకొని ఈ మాటల ధ్యానాల్లో పాల్గొన్న వారందరికీ, వచ్చిన సంఘానికి, మాటలు చదివిన వారికి, పాటలు పాడిన వారికి, అలాగే మాటలు ప్రసంగించిన వారికి, ఆ ప్రార్థన చేసిన వారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లిగా నా కోరిక ఏమిటంటే, మన అందరం కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. మన ఆత్మలు దేవునికి అట్టి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నాకు, మనకి, మన సంఘానికి, చేరవచ్చిన వారందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అమ్మ 7వ మాట గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ తదుపరి అమ్మాయి చేస్తారా? కరెంట్ లేదమ్మా, ప్రార్థన చేయండి. ప్రార్థన అమ్మ సైలెంట్గా ముగించుకుందాం, ఎవరు డిస్టర్బ్ అవ్వదు. ప్రార్థనలో